వాట్సాప్ యూజర్లందరికీ ఇంపార్టెంట్ న్యూస్. వాట్సాప్ చాట్ బ్యాకప్ చేయాలనుకుంటే ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. జీమెయిల్ తరహాలోనే 15 GB వరకు మాత్రమే ఉచితంగా స్టోర్ చేసుకునే అవకాశం ఉండగా అది దాటితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వద్దనుకుంటే మాత్రం బ్యాక్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ గత ఏడాది తన నిబంధనలను మార్చింది. యూజర్లు గూగుల్ అకౌంట్లో చేసుకునే చాట్ బ్యాకప్ను త్వరలో కౌంట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. 15 GB డేటా కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాల్సి వస్తే అదనపు స్టోరేజ్ కోసం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ ఈ ఏడాది జూలై నాటికి అందరికీ అమలు కానుంది. కంపెనీ చాట్ బ్యాకప్ కోసం గూగుల్ ఖాతా స్టోరేజ్ను లెక్కలోకి తీసుకోవటం ప్రారంభించింది. ప్రస్తుతం ఇది వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లతో జరుగుతోంది. మీరు బీటా వర్షన్ని ఉపయోగిస్తూ ఉంటే ఖచ్చితంగా చాట్ బ్యాకప్ని ఒకసారి చెక్ చేయండి. బీటా టెస్టర్ల కోసం కంపెనీ ఈ అప్డేట్ను విడుదల చేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. మీరు చాట్ బ్యాకప్ కోసం డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మీ గూగుల్ ఖాతాలో మీకు స్టోరేజ్ ఉన్నప్పటికీ చాట్ బ్యాకప్లో ఫోటో, మీడియా ఆప్షన్ను ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇవి స్టోరేజీని పూర్తిగా నింపుతాయి. ఇది కాకుండా మరో ఆప్షన్ ఏంటంటే మీరు వాట్సాప్ చాట్ ట్రాన్స్ఫర్ ద్వారా చాట్లు, డేటాను కొత్త ఫోన్కు బదిలీ చేయొచ్చు. ఇందుకోసం 2 మొబైల్స్ వైఫై ఒకే నెట్వర్క్లో ఉండాలి. సాధారణ వినియోగదారులు ఈ అప్డేట్ను పొందటానికి 30 రోజుల ముందుగానే పాపప్ ఫారంలో మోటా ఈ మెసేజ్ను చూపుతుంది. అప్పటి నుంచి మీరు వాట్సాప్ చాట్ బ్యాకప్ యూజర్ గూగుల్ అకౌంట్లో కౌంట్ అవుతుంది. మరోవైపు వాట్సాప్ గత సంవత్సరం యాప్కు కమ్యూనిటీ ఆప్షన్ను యాడ్ చేసింది. దీని ద్వారా ఒక అంశంపై ఏర్పడిన వివిధ గ్రూపులను ఒకచోటే చేర్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు స్టడీస్కు సంబంధించి మీ దాంట్లో 4 గ్రూపులుంటే ఈ గ్రూపుల్లోని వ్యక్తులను ఒకే కమ్యూనిటీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది అడ్మిన్ పనిని కూడా సులభతరం చేస్తోంది. అతను అప్డేట్స్ను ప్రతి గ్రూపులో మళ్ళీ పోస్ట్ చేయవలసిన అవసరం ఉండదు. కమ్యూనిటీ ఫీచర్ కింద ఒకరి డీటెయిల్స్ కూడా మరొకరికి కనిపించాం. ఇది ప్రైవసీని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది.